హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్టణమ్మ అండి. నేనైతే 3 కల్లా పని స్టార్ట్ చేస్తుంటాను. 3కి ఇంకా పూలు కొయ్యాలా, వాటిని కట్టాలి కాబట్టి 1 అవర్ పడుతుంది. ఇంకా అందుకని చెప్పి పిల్లలైతే ఆడుకోవడానికి వచ్చినారు. ఇంకా వాళ్ళతో పిల్లల్ని వదిలేసి నేనైతే పూలు కోసేసి ఇంకైతే పువ్వులు కట్టాలి. కానీ 3కి పోయి కూర్చున్నానో లేదో ఎండ మాత్రం బీభత్సంగా కాస్తూ ఉంది. చూస్తే 45 డిగ్రీస్ ఉందన్నమాట ఎండ. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే నాకైతే పని పొద్దుపోతుంది పని చేసే లోపల. ఇంకా కొంచెం ఊర్లోకి పోయి కూడా గాజులు అవి తీసుకురావాలి. ఇంకా అందుకని నేను 3కే స్టార్ట్ చేసి పూలన్నీ కోసేసుకొని ఇంక పిల్లలు ఆడుకుంటా ఉంటే నేనైతే అవైతే కట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ అనుకుంటే మళ్ళీ అవి అట్ట పెట్టేస్తాను, అవి పోతాయి. ఇంక అందుకని చెప్పి అప్పుడే కట్టేస్తున్నాను. మొత్తం కడితే 3 పూలు వచ్చినాయి. ఇంకా వంట రూమ్లోకి వెళ్ళి ఇంకా 2 సామాన్లు ఆడు ఉండిపోయింది. మధ్యాహ్నం వంట అయిపోయింది, 1 అవర్ గ్యాప్ ఉండింది అంతే కదా. ఇంకైతే అందుకని అట్లానే పెట్టేసిన అనమాట. ఇంకా పూలు కట్టేసిందే. ఇంక వెంటనే సామాన్లన్నీ సర్దుకొని అన్ని సామాన్లు సింక్లోకి వేసేసుకొని అన్నీ అయితే కడిగేసి జల్లెల్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఎక్కడ తీరుకుండదండి. పొద్దున్న 1 అవర్ దొరుకుతుంది, ఇంకా మధ్యాహ్నము 1 అవర్ దొరుకుతుంది. అది పిల్లలు ఎవరైనా వచ్చినారంటే ఆడుకోవడానికి, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే నాకైతే దొరుకుతుంది అన్నమాట. లేదంటే చిన్న పాపని ఎత్తుకొనే చేసుకోవాల్సి వస్తుంది అన్ని పనులు కూడా. ఇంకా నాది బీరువాలో మా పెద్ద పాప అట్లా లాగిందో లేదో అన్ని చీరల కింద పడిపోయింది అనమాట. ఇంకా అవన్నీ కూడా మడతేసి పెట్టేస్తున్నాను. వాళ్ళైతే అక్కడైతే పిల్లలు వచ్చి పాటలు వింటా డ్యాన్స్లు అవి ఇవి వేసుకుంటుంటే మా చిన్న పాప కూడా వాళ్ళతో ఆడుకుంటుంది. మా పెద్దదైతే అసలు పని చేయనీదనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చి ఏదో ఒకటి చెప్తా ఏడొస్తూ ఉంటుంది. ఇంకా అయితే ఆమె నిలవలేదు చిన్నపిల్ల. కాసేపు ఆడింది ఇంకా విరక్తి వచ్చేసింది అనమాట. ఇంకొచ్చి సంకలో కూర్చునేసింది. దిగు అంటే కూడా దిగలేదు. ఇంకా నేనైతే ఆమెని ఎత్తుకొని అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసినాను. అది తోసే లోపల నా నడు విరిగిపోతుంది అనమాట. అట్టా చేసేస్తారు, ఇల్లుని అల్లకల్లోలం చేసి పెట్టేస్తారు. ఇంకా బయట అయితే చూసినారు కదా పరిస్థితి ఎట్టున్నదో. బొమ్మలు అయితే ఒక మూలకి వేసేసి ఉంటారు. బ్యాగు మనం ఎక్కడ సర్దినట్టు అక్కడ ఉండవు, అన్నీ కూడా తీసేసేస్తూ ఉంటారు. మళ్ళీ వీటిని ఏరుకుంటా ఎత్తుకుంటా పెట్టుకుంటా వాటికి ఒక అర్ధగంట పడిపోతుంది. ఈలోపు ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అయితే మా అక్క వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా అబ్బాయి కొద్దిగా ఆ బొమ్మలన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాడు. లేదంటే వీటినన్నీ కూడా ఏరుకునే నా పని అయిపోయి ఉంటుంది. ఇంకైతే ఆ పాప ఏమో ఆడుకుంటుంది, ఈ పాప ఏమో ఏడ్చుకుంటుంది. నిద్ర వచ్చేసింది. ఇంకైతే స్నానాలు చేయించాలా, కానీ ఇది వేరే తొయ్యాలా, తోసేసి వాకిలు ఊడ్చి ఇంకైతే ముగ్గేసేయాలా. అక్కడక్కడ పేపర్ ముక్కలు కూడా అవన్నీ కూడా బారేసినారు. ఇంకా ఇవన్నీ ఏరుకుని ఇంకైతే వేసుకునేసి వాళ్ళకైతే స్నానం చేయించాలా. నీట్గా అయితే అంతా అయితే ఊడ్చేసిన. ఇంకా కాసేపు పిల్లలు ఉంటానని చెప్తే కొద్దిగా కసువు వెరక్తామని చెప్పి నీళ్ళు అయితే పట్టున్నాను. కానీ ఈ ఎండకి ఆ నీళ్ళు కూడా ఇంకిపోయిందనమాట. పెరిగితే రావటం లేదు, ఎంత గట్టిగా ఉండిపోయిందంటే నా వల్ల కాలేదు. ఇంకా అట్లా కాసేపు అయితే పెరికేసినాను. కొద్దిగా వచ్చిన కాడికైతే పెరికేసి ఆడ పెట్టేసినాను. ఇంకా పెరగదాం అనుకున్నా, నా వల్ల కాలేదనమాట. ఇంకా పిల్లకాయలు కూడా ఏడుస్తూ ఉండే కొద్దిగా వాళ్ళకి వచ్చి స్నానం చేయించి రెడీ అయితే చేయించేసినాను. ఇంకా తలదూవి వాళ్ళకైతే పూలు పెట్టేసినాను. ఇంకైతే నేను ఊర్లోకి వెళ్ళాలన్నమాట. సాయంత్రం అయిపోయింది. వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను. ఆ లోపు పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంక వాళ్ళకైతే నిద్రపిచ్చేసినాను. అంతా నిద్రపిచ్చి వంట చేసేలోగా 8 అయిపోయిందనమాట. ఇంకా బట్టలు ఉండింది సాయంత్రం తెచ్చినట్టువి, అవన్నీ కూడా మడతలేదు కదా. ఇంకా నైట్ అవన్నీ వేసుకునేసి అయితే అవన్నీ మడత పెట్టేసినాను. ఇంకా మడత పెట్టేసి అవన్నీ మడత పెట్టే లోపల 8:30 అలా అయిపోయి ఉంటుంది. నేనైతే తినాలి, కానీ నాకైతే చేసిందేమో సగిలేదు. మనం చేసింది మనకు సగిదు కదా ఈ టైంలో. ఇంకా అందుకని పుచ్చకాయ ఒక అర్ధబ్బ ఉంటే దాన్ని అయితే కోసుకొని తినేసినాను. ఇంకా అక్కడికి అయిపోయింది. ఇంకా ఒక గ్లాసు కుంకుమ పువ్వు వేసుకొని పాలైతే తాగేసిన. ఇదే నా రొటీన్ అనమాట. ఎప్పుడో ఒకసారి కసువు పెరగడం అయితే ఉంటుంది, ఎప్పుడు అయితే ఉండదు. కానీ ఈ పనులు మాత్రం రొటీన్గా ఉంటూనే ఉంటుంది. అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.